రానున్న రోజుల్లో పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి అనుగుణంగా బయట ఉండేటటువంటి మార్కెట్లో, బయట ఉండేటటువంటి సిస్టంలో అయ్యేటటువంటి ఖర్చులకి భిన్నముగా ఇక్కడ చాలా తక్కువ ఖరీదులతో ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాలు లేనటువంటి వాళ్ళకి 50% డిస్కౌంట్తో, ఆరోగ్యశ్రీ ఉండేటటువంటి వారికి దానికి సంబంధించినటువంటి విధముగా, ఇంకా ఎవరైనా ఆర్థికంగా బలోపేతంగా ఉండేటటువంటి వారికి కూడా బయట ఆసుపత్రులకి సంబంధించినటువంటి దానికన్నా తక్కువ ధరలకి ఇచ్చి పూర్తిగా బెడ్, ఇక్కడ ఆపరేషన్ చేసేటటువంటి థియేటర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేసి వారు కొనుక్కునేటటువంటి మందులకి మాత్రమే, వాళ్ళు తీయించుకునేటటువంటి టెస్టులు, డయాగ్నోస్టిక్లకి మాత్రమే వాళ్ళు ఖర్చు చేసుకునేటటువంటి విధంగా దీన్ని రూపొందిస్తున్నాము. ఇది మనం ఉచితంగా ఇస్తున్నాము కదా, వీరికి మనం ఉచితంగా ఇచ్చేటటువంటి ఏదో తక్కువ ఖరీదుకి మనం చేస్తున్నాం కదా అని క్వాలిటీ కాకుండా, క్వాలిటీతో పాటు అన్ని విధాలైనటువంటి యుఎస్, అమెరికా, అంటే ఆస్ట్రేలియా, వివిధమైనటువంటి దేశాల్లో ఉండేటటువంటి కంపెనీలతోటి టైఅప్లు పెట్టుకొని రాజుగారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఆసుపత్రి ఎలాగైతే ఓపెన్ అయిందో దీని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడే ఒక పారామెడికల్ కాలేజ్ మళ్ళీ 1 సంవత్సరంలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. 1 సంవత్సరం కాకపోతే ఇంకా తక్కువ సమయంలోనైనా కూడా ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ఒకటి, అలాగే పారామెడికల్ కాలేజ్ ఒకటి నిర్మాణం చేయడం వల్ల ఏంటి ఉపయోగము అంటే, మాకు మెయింటెనెన్స్ ఇక్కడ ఉండేటటువంటి నర్సులకి వాటికి ఇచ్చేటటువంటి ఖర్చులు తగ్గించుకొని ఈ పాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి చివరి దశల్లో వాళ్ళు పొందేటటువంటి ఇబ్బందులు అవి ఆయన స్వయముగా ఆయన చూశారు కాబట్టి ఆ బాధను తట్టుకొని పేదోళ్ళకి ఆ వైద్యం అందించాలి అనేటటువంటి గొప్ప మనసుతో మళ్ళీ అమెరికాలో 30 సంవత్సరాలు స్థిరపడిపోయినా ఇక్కడికి వచ్చి సుమారు 15 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈరోజు ఈ 70,000 SFT గల ఈ ఆసుపత్రి నిర్మాణం, ఇందులో ఒక అధునాతనమైనటువంటి ఆపరేషన్ థియేటర్, అధునాతనమైనటువంటి ICU, అధునాతనమైనటువంటి పాలియేటివ్ కేర్ సెంటర్, వీటన్నిటితో పాటు భిన్నముగా ఏ ఆసుపత్రిలోని మనం చూడలేని విధముగా ఒక మెడిటేషన్ సెంటర్ను కూడా, ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా రాజు సర్వ్ విత్ ఎ స్మైల్ అనే కాన్సెప్ట్తో ప్రతి పేషెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ఆశ్రమం ఎన్విరాన్మెంట్లో ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తాం. క్యూర్ చేయని వాళ్ళకి పాలియేటివ్ కేర్ స్టార్ట్ చేసాం. దాంతో ఇంటికి వెళ్ళి పెయిన్ భరించలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందువలన ఇక్కడ వచ్చిన పేషెంట్లకి ఆ స్థితిలో ఉంటే ఇక్కడే హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి పెయిన్ లేకుండా ట్రీట్ చేసి ఎంతకాలం బతుకుంటే వాళ్ళందరికీ సేవ చేసి ఆల్మోస్ట్ ఒక ఆశ్రమంలాగా ఫుడ్ కూడా ఇక్కడే పెట్టి అన్ని సార్ చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ మేము ఆల్రెడీ సమకూర్చాం. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. మీరు వీలైతే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కీమోథెరపీ యూనిట్ చూడండి. అది ఎగ్జాక్ట్గా యూఎస్లో ఉన్న డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. పేషెంట్లకి బెడ్స్ బదులు రిక్లైనింగ్ చైర్స్ పెట్టి వాళ్ళు అక్కడ కన్వీనియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ కస్టమ్గా తయారు చేయించాం. సో సార్ చెప్పినట్టు ఇది ఈరోజు ఆగిపోయింది కాదు, చాలా డెవలప్మెంట్ చేసే ఐడియాలు మా దగ్గర ఉన్నాయి. జగదీష్ బాబు గారితో సహకారంతో మేము ఇంకా అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ లాంగ్ టర్మ్ ఈ ఏరియాకి ఉపయోగపడి తయారు చేసి హాస్పిటల్ని మీకు సమర్పిస్తాం. ఈరోజు కొత్త వలసలో మనం చూస్తున్నాం జగదీష్ గారు ఎటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నారు. చాలామందికి ఆర్టిఫిషియల్ లిమ్స్లో కావచ్చు, లేకపోతే హెల్త్ ఆర్థో ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు ఆయన పైన ఒక నమ్మకం మన విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఎలాగైతే నమ్మకం కలిగిందో ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఎన్ఆర్ఐ రాజుగారు అలమండ నుంచి గ్రామస్తులైన 40 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళ మిసెస్ పేరు మీద
విజయ ఉషశ్రీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక పెద్ద ఎత్తున 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద ఫిలాంథ్రఫిక్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఓపెనింగ్కి నన్ను గౌరవ శాసనసభ్యులు లలితమ్మ గారు అలాగే అతిథి గజపతిరాజు గారు ముగ్గురు కలిపి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐస్ సొంత ప్రాంతానికి సొంత దేశానికి చాలామంది చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా కార్యాచరణ చేయడానికి కూడా ఒక ముందు ఆలోచన, ఒక అడుగు మొదటి అడుగు వేయడం కష్టమైన తరుణమే. కానీ ఈరోజు రాజుగారి ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఆయన వాళ్ళ డాటర్స్ ఇద్దరు అలాగే వాళ్ళ అన్నదమ్ములు ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద వాళ్ళు ఫ్యామిలీ కాంట్రిబ్యూషనే కాకుండా యుఎస్లో ఉన్న ఇతర డిపార్ట్మెంట్స్ ఇతర ఆర్గనైజేషన్స్తో కూడా కలిపి ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ హాస్పిటల్కి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున క్యాన్సర్ పేషెంట్స్కి ఒక పెద్ద ఎత్తున సర్వీస్ ఇవ్వాలన్న మోటివ్తో ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి వాళ్ళ ప్రత్యేకమైన వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి